ఏం చెయ్యాలి? స్వతంత్ర భారతకు జై. ఎన్ని వసంతాలు గడిచిపోయాయి. భరతమాత ముద్దుబిడ్డను, నా తల్లి పట్ల ప్రేమానురాగాలు. వందే మాతరం, జనగణమన ఆ గీతాలాపన చేసేవాడిని ఇప్పటికీ మననం చేసుకుంటూనే ఉంటాను. జాతి గౌరవం నిలబెట్టే బిడ్డలారా, మీ అందరికీ నా నిండు హృదయ సలాం. కానీ ఇప్పుడు చూస్తుంటే చిగురుటాకులు వాడిపోయాయి, కోయిల పాటలు ఆగిపోయాయి, హరిత విప్లవాలు దూరమైపోయాయి. వాడిన పూలు, మోడువారిన చెట్లు నా కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిందని సభలు వేసి సంబరపడగానే సరిపోదోయి అని శ్రీశ్రీ ఎప్పుడో అన్న మాటలు ఇప్పుడే నిజమవుతున్నాయి. నా తల్లిని ఎలా రక్షించాలి? సమాజ ఆస్తిని సొంత ఆస్తిగా మార్చుకునే పెద్దల చేతుల నుండి దేశాన్ని ఎలా కాపాడాలి? తెల్లాడిన సాగనంపేందుకు ఎల్లరం కృషి చేశాం. కాని ఇప్పుడు పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది. విద్య, వైద్యం, వినోదం అన్ని రంగాలు ఆర్థిక దోపిడీతోనూ భావ దోపిడీతోనూ నిర్వీర్యమవుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు నేను జాతీయ గీతం ఎలా పాడాలి? ఇదే నా స్వాతంత్ర్య విజయమంటే? జాతిని అజ్ఞానంలో ఉంచి వాళ్లు పబ్బం గడుపుకోవటానికా ఆ త్యాగాలు? పేదరికం తగ్గిందా? మూఢనమ్మకాలు తగ్గాయా? వైజ్ఞానిక దృష్టి పెరిగిందా? కులమతాల సంగతేంటి? గిల్లికాజ్జులు పెంచి గలివానగా మార్చేశారు. వాళ్ల స్వార్థం మన కర్మమా? లేక మనమే దోచిన సంపదను మళ్లీ సమాజపరమయ్యేలా చెయ్యాలా? ఎంత నయవంచన! ఎవడి దోపిడీ వాడిదే. ఇలా భరిస్తూ మనం జీవశవాలుగా జీవించాలా? లేక పునర్నిర్మాణానికి జాతిని జాగృతం చెయ్యాలా? ఏం చేస్తే నా తల్లి, నా భారత మాత ఆనందిస్తుంది? ఒక ప్రక్క కార్పొరేట్లు, మరో ప్రక్క మనువాదులు. వీళ్ల సంస్కృతి సారాంశం పేదలను పీక్కు తినటం. విషణ్ణమైన నా తల్లి ముఖంలో ఆనందం వెల్లివిరియాలంటే మనం మన మనసుని మార్చుకోవాలి. మనం మన జాతిని మళ్లీ మేల్కొలపాలి. ఇదే కవి తమ్మినేని అక్కిరాజుగారి ఆవేదన, మన అందరి ఆవేదన. మన తల్లి బాటలో మనం ముందుకు నడుస్తే అదే నిజమైన దేశభక్తి. జై హింద్. ఇలాంటి భావోద్వేగమైన ఆలోచన రేపే వీడియోల కోసం నా ఛానల్ ప్రేమ్ జేవీవీని సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు. Don't forget to hit the bell icon